సేఫ్ సిటీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణకు చట్టాలు ఎన్ని తెచ్చినా, ఎన్ని స్పెషల్ టీమ్స్ వర్క్ చేసినా దారుణాలు మాత్రం ఆగటం లేదు. హైదరాబాద్ శివారులో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. హైదరాబాద్లో మరో మహిళపై అఘాయిత్యం జరిగింది. మహిళలపై అత్యాచారాలు అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. సిటీ శివారులో ఇలాంటి ఘటనలు అనేకం. ప్రభుత్వాధికారులు సైతం పశువుల్లా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ శివారులో 3 నెలల క్రితం ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ ముచ్చింతల్లో 3 నెలల క్రితం మతిస్థిమితం సరిగా లేని ఓ దళిత యువతిపై 4 వ్యక్తులు కన్నేశారు. మాటు వేసి ఒంటరిగా వెళుతున్న టైంలో బలవంతంగా లాక్కెళ్లారు. పశువుల్లా మారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం ఇంట్లో చెబితే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడ్డ యువతి ఈ విషయాన్ని ఇన్ని రోజులు ఇంట్లో చెప్పలేదు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుల్లో శంషాబాద్ మండలానికి చెందిన విఆర్ఓ చంద్రమౌళి కూడా ఒకరు. దుకాణానికి షాంపులకని పోతుంది సార్. ఆమె పోయి వచ్చేటప్పుడు ఇక్కడ రా బుజ్జి అని పిలిచేసి విఆర్ఓ చంద్రమోహన్ గారు ఇక్కడ రా అమ్మాయి అని చెప్పేసి పిలిచేసి కళ్ళు మూసేసి అమ్మాయిని బలవంతంగా నోట్లో బట్ట గుక్కేసి అమ్మాయిని కళ్ళు చేతులు కట్టేసి ఇష్టపూర్వంగా 1 గంట సేపు సతాయించేసి ఆమెను అడ్డం పడిపోగానే 1 గంట సేపు అయినాక నీళ్ళు దాపి విఆర్ఓ చంద్రమోహన్ ఆయన్నే బట్టి గుంజుకొని లోపలికి వెళ్ళాడు సార్. ఆ అమ్మాయిని బెదిరించడము, మీ అన్నను కోసేస్తాము, నిన్ను కూడా చంపేస్తాము, ఎవరు చెప్పొద్దు అని కూడా చాకులు కూడా చూపెట్టారు సార్. అనారోగ్యంతో బాధపడుతున్న యువతిని పేరెంట్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి టెస్ట్ చేయించారు. యువతి ప్రెగ్నెన్సీ అని తెలిసి జరిగిన దారుణంపై శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు ఇదే గ్రామానికి చెందిన అల్లం శేఖర్, జిత్తు, కుర్మ మహేష్తో పాటు విఆర్ఓ చంద్రమౌళిపై ఐపీసీ 376D SC ST అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. గ్రామం నుంచి సి స్రవంతి అనే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మహాశివరాత్రికి 2 రోజుల ముందు వీళ్ళ గ్రామానికి చెందిన విఆర్ఓ చంద్రమోహన్ ఇంటి పక్క నుంచి ఇంట్లోకి లాక్కుపోయి మూతి మూసి బట్టలు కుక్కి ఈయనతో పాటు అప్పటికి అక్కడ ఉన్న అల్లం శేఖర్, కుర్వ మహేందర్, జిత్తు అనే మరో 4 కలిసి అమ్మాయిని మానభంగం చేసిరని కంప్లైంట్ ఇచ్చారు. దాంతోపాటు ఆమెను బాగా కొట్టిరు, క్రూరంగా హింసించారని కూడా చెప్తుంది. దీని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము, చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. విషయం బయటకు రావడంతో నిందితులు పరారీలో ఉన్నారు. అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని త్వరగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని యువతి పేరెంట్స్ కోరుతున్నారు.